అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. కొన్ని పరిస్థితుల కారణంగా గత 4 రోజులుగా వీడియోస్ చేయలేకపోయాను, దానికోసం క్షమించండి కొంచెం. ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వార్తలు. జీతం ఉంది, మరి ప్లాన్ ఉందా బ్రో? కాలేజీ నుంచి కాలు కంపెనీలో పెట్టగానే ఇక అంతా మా చేతుల్లోనే ఉందని అనుకోవద్దు. వచ్చిన జీతమంతా ఖర్చు చేయాలనే ఉబలాటం అసలొద్దు. ఊరించే ఊహలకు కళ్ళెం వేసి వాస్తవ పరిస్థితులను అంచనా వేసి ఆర్థిక ప్రణాళికకు శ్రీకారం చుట్టండి. పొదుపు చేయండి, మదుపు మొదలుపెట్టండి. ఎందుకంటే ఓడలు బల్లవడానికి ఒక్క గాలివాన చాలు. మనం ఏ విధంగా డబ్బును సంపాదించుకోవాలి, మనం కాలేజీ నుంచి జాబ్లోకి అడుగుపెట్టిన తర్వాత మన చేతుల్లో డబ్బు ఉంటే మన అవసరాలు తీర్చుకోవడం కోసం ఎన్ని రకాలుగా ఖర్చులు చేస్తాము, వాటి నుంచి కొద్దిగా ఖర్చులు తగ్గించుకొని ప్లాన్డ్గా మనం ఏ విధంగా పొదుపు చేయాలి అనే దానిపైన ఒక కథనం రాయటం జరిగింది ప్రత్యేక విభాగంలో. డ్రైవర్లే డైరెక్టర్లు, కల్తీనేయి గుట్టు రట్టవుగానే సంస్థ మాయాజాలం. అక్రమాలు బయటకు రాకుండా సెల్ ఫోన్లు ధ్వంసం. పేరు ఏఆర్ డైరీది. ఉత్తరాఖండ్లోని బోలేబాబా నుంచే నెయ్యి సరఫరా. వైష్ణవి డైరీకి వచ్చాక సీళ్లు మార్చేసి మోసం. తిరుమల తిరుపతి దేవస్థానంకు కల్తీ నెయ్యి సరఫరా కేసులో వెలుగులోకి. రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న సిట్. వైష్ణవి డైరీలో ముందే కొనేశారంటండి. ఈ బాబా ఉన్నాడు కదా, బోలే బాబా, ఆయన ముందే కొనేసి వైష్ణవి డైరీలో వాటాలు ఈ రకంగా కల్తీ నెయ్యి సరఫరా చేస్తూ ఉన్నారు. చాలా దారుణమైనటువంటి విషయం అండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి విషయంలో గుట్టయితే రట్టయింది. రిమాండ్ రిపోర్ట్లో అయితే సిట్ అయితే పేర్కోవడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏఆర్ డైరీ సరఫరా చేసిన ట్యాంకర్లో నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లుగా గత ఏడాది జూలై 16, 23వ తేదీల్లో గుజరాత్లోని ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ నివేదిక అండగా ఈ అక్రమంలో కీలక పాత్రధారులు పౌమిల్ జైన్, విషన్ జైన్లు కొద్ది రోజులకే వైష్ణవి డైరీలో డైరెక్టర్ల పదవులకు రాజీనామా చేశారని సిట్ గుర్తించింది. కుట్ర బయటకు రాకుండా ఉండేందుకు వారి వద్ద డ్రైవర్లుగా పనిచేసే సురేంద్ర సింగ్, సౌరభ్ కశ్యప్లను అందులో డైరెక్టర్లుగా చేర్చాలని తేల్చింది. అబ్బా, డ్రైవర్లని డైరెక్టర్లుగా చేర్చాలని తేల్చిందంటండి. రైతు బ్యాంకుకు వస్తే పావు గంటలో రుణం ఇవ్వాలి. గత ప్రభుత్వ హయాంలో అక్రమాలపై విచారణ, అవసరమైన సమాచారం ఇచ్చి సహకరించండి. 20 లక్షల ఇళ్లకు సూర్యఘర్, ఎస్సీ ఎస్టీలకు ఫ్రీ. బ్యాంకర్ల సమితి సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు. గత ప్రభుత్వ హయాంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరుగుతోందని, దానికి బ్యాంకుల నుంచి కొంత సమాచారం అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. విచారణలో భాగంగా దర్యాప్తు సంస్థలు కోరే సమాచారం ఇచ్చి వారికి సహకరించాలని బ్యాంకర్లకు సూచించారు. సచివాలయంలో సోమవారం జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని పలు సూచనలు చేశారు. అర్హులైన రైతులు బ్యాంకుకు వస్తే 15 నిమిషాల్లోనే రుణం ఇచ్చే విధానం అందుబాటులోకి తేవాలని నిర్దేశించారు. పీఎం సూర్యఘర్ పథకం కింద ఏడాదిలో 20 లక్షలకు ఇళ్లకు సౌర విద్యుత్ అందించాలని లక్ష్యంగా నిర్ణయించామని చంద్రబాబు తెలిపారు. ఎస్సీ ఎస్టీలకు 2 కిలోవాట్ల వరకు ఉచితంగా సోలార్ పరికరాలు అందిస్తాం. ఇది పరిస్థితి. మంచి నిర్ణయాలు అయితే కొన్ని తీసుకున్నారు. వార్త రాస్తే విషం చిమ్ముతారా? పెద్దిరెడ్డి అక్రమాలను ఈనాడు బయటపెట్టినందుకే మార్గదర్శిపై మిథున్ రెడ్డి ఆరోపణలు. తన మద్యం కుంభకోణం నుంచి దృష్టి మరల్చే యత్నం. తెదేపా ఎంపీలు శబరి, కలిశెట్టి, దగ్గుమల్ల ధ్వజం. తన తండ్రి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమణ, తన మద్యం కుంభకోణాల గురించి ఈనాడు, ఈటీవీ వెలుగులోకి తేవడంతో వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి మతి తప్పినట్లు పార్లమెంట్లో మార్గదర్శిపై అబద్ధాలు ప్రచారం చేసేందుకు ప్రయత్నించారని తెదేపా ఎంపీ బైరెడ్డి శబరి ఆరోపించారు. వైకాపా అధ్యక్షుడు 1.0, 2.0 అంటూ అయోమయంగా మాట్లాడుతుంటే మిథున్ రెడ్డి అపరిచితుడిలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఇది పరిస్థితి. దోషులుగా తేలిన నేతలు చట్టసభలకు ఎలా వస్తున్నారు? రాజకీయాలు నేరమయమైపోయాయి. ఇది దేశాన్ని పీడిస్తున్న పెద్ద సమస్య. హత్యలు చేసిన వారు పార్టీలను నడపడమా? ఈ ధోరణికి ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేయాలి. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. దేశంలో రాజకీయాలు నేరమయమయ్యాయంటూ సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ఇది దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అని పేర్కొంది. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన వ్యక్తులు తిరిగి పార్లమెంటు శాసనసభల్లోకి ప్రవేశిస్తుండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హత్యలు చేసి సవారు రాజకీయ పార్టీలకు అధ్యక్షులుగా ఉండటంపైన ఆవేదన వ్యక్తం చేసింది. హత్య చేసిన వారు రాజకీయ పార్టీలకు అధ్యక్షులుగా ఉండడంపైన ఆవేదన వ్యక్తం చేసింది. నేర చరిత్ర ఉన్న నేతలు పార్టీలు నడపకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి ఉందని స్పష్టం చేసింది. మాజీ సిట్టింగ్ ఎంపీ, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు త్వరగా విచారించడంలో పాటు న్యాయస్థానాల్లో దోషులుగా తేలిన నేతలు తిరిగి ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలని న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్లతో కలిసి కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఇది కానీ దొరికితే జగన్ పని అయిపోయినట్టే. ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై 25% సుంకం, నాణేల ముద్రను నిలిపివేత. ఫిబ్రవరి 9 గల్ఫ్ ఆఫ్ అమెరికా డే. ట్రంప్ కీలక నిర్ణయాలు. 51వ రాష్ట్రంగా కెనడా మారాలని కోరుకుంటున్నారని వెల్లడి. గాజాను స్వాధీనం చేసుకుంటామని పునరుద్ఘాటన. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు ఆలోచన ఉందని వెల్లడి. ఇది అమెరికా అధ్యక్షుడు చేసినటువంటి ప్రకటన. లంపీ స్కిన్ వ్యాధికి టీకా. భారత్ బయోటెక్ అనుబంధ సంస్థ బయోవెట్ ఆవిష్కరణ. దేశంలోనే ఇది మొదటిది. ఈ వ్యాధితో గత 2 ఏళ్లలో 2 లక్షల పశువుల మృతి. పశువులకు సంబంధించి ఒక వ్యాధి ఉందంటండి, లంపీ స్కిన్ వ్యాధి. దానికి టీకా కనిపెట్టారు. ఇక్కడ చూడండి, అటవీ భూములను ఆక్రమించిన పెద్దిరెడ్డి, దానికి కార్టూనే వేశారు చూడండి. అటు వెళ్ళొద్దు, మనకంటే ప్రమాదకరమైన మనుషులు ఉన్నారు, జాగ్రత్త. అంటే పులులు, సింహాల కన్నా మనుషులు ప్రమాదకరం అన్నట్లుగా ఒక కొంచెం కామెడీని జోడించేశారులేండి. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల నామినేషన్. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖరం సోమవారం నామినేషన్ వేశారు. ఓకే. జగన్ ప్యాలెస్లో ప్రశ్నిస్తే మంత్రులు అసెంబ్లీలో సమాధానం చెప్పాలా? శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. స్పీకర్కు హైకోర్టు సమన్లు జారీ చేయలేదన్న రఘురామ. ఈ నెల 22, 23 తేదీల్లో ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు. మాజీ సీఎం జగన్ తన ప్యాలెస్లో కూర్చొని మీడియాలో అడిగే ప్రశ్నలకు మంత్రులు అసెంబ్లీ నుంచి సమాధానం చెప్పాలని కోరడం ఆయన అవగాహన రాహిత్యానికి అద్దం పడుతుందని శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. ఆయన సోమవారం ఢిల్లీలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శాసనసభలో ముఖ్యమంత్రికి ఇచ్చినంత సమయం జగన్కి ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. వ్యక్తుల కోసం కొత్త రాజ్యాంగం తీసుకురాలేమన్నారు. వారికి 18 మంది ఉంటేనే ప్రతిపక్ష హోదా లభిస్తుందని వివరించారు. జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీకి వెళ్లకుండా ఆపడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. ప్రతిపక్ష హోదా ఇచ్చే విచక్షణాధికారం స్పీకర్కు లేదన్నారు. జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ ప్రతిపక్ష హోదా కల్పించే అంశంపై దాఖలైన కేసులో హైకోర్టు స్పీకర్కు సమన్లు జారీ చేసినట్లు జగన్ చెప్పడం తప్పని చెప్పారు. స్పీకర్కు కోర్టు సమన్లు ఇవ్వదు కూడా అని పేర్కొన్నారు. ఆ కేసు తీసుకోవాలా వద్దా అన్న దానిపై స్పీకర్ పిఏకి తెలియజేయటం తప్పితే శాసనసభాపతికి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడడం బాగాలేదన్నారు. అది పరిస్థితి. డేటా అనుసంధానం వేగవంతం చేయండి, అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడిపై దాడి ఘటనలో 6 అరెస్ట్. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్పై దాడి ఘటనలో 6 అరెస్ట్ చేసినట్లు రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపారు. ఈ కేసులో పోలీసులు ప్రధాన నిందితుడైన వీర్రాఘవరెడ్డిని ఆదివారం అదుపులో తీసుకోగా సోమవారం మరో 5 అరెస్ట్ చేశారు. ఇది పరిస్థితి. మంచి పని జరిగింది.
అన్నా క్యాంటీన్లకు 6.66 లక్షల విరాళం అంటండి. సూపర్. బర్డ్ ఫ్లూ కారణంగానే కోళ్ల మరణాలు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో 2 చోట్ల నిర్ధారణ. మిగిలిన ప్రాంతాల్లో వైరస్ ప్రభావం లేదు. అధిక ఉష్ణోగ్రతలో ఈ వైరస్ జీవించలేదు. ఉడికించిన కోడి మాంసం గుడ్లు తినొచ్చు. అంటండి. మద్యంపై రూ. 10 పెంపు. క్వార్టర్ హాఫ్ ఫుల్పై అదనంగా రూ. 99 బ్రాండ్లు బీర్ల ధరలు యథాతథం. రిటైలర్ మార్జిన్ 14% పెంపు. రాష్ట్రంలో క్వార్టర్ రూ. 99 విక్రయిస్తున్నవి మినహా మిగతా అన్ని రకాల మద్యం బ్రాండ్ల ధరలను ప్రభుత్వం పెంచింది. ఫలితంగా క్వార్టర్ హాఫ్ ఫుల్లులపై ఇప్పటి వరకు ఉన్న ఎంఆర్పీకి అదనంగా రూ. 10 చొప్పున పెరగనుంది. బీర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. ఈ మేరకు అదనపు రిటైల్ ఎక్సైజ్ సుంకాన్ని సవరించింది. ఇది పరిస్థితి. మద్యం రేట్లు రూ. 10 పెంచుతున్నారంటండి. తెదేపా కార్యాలయంపై దాడి కేసులో ట్విస్ట్. ప్రాసిక్యూషన్కు అడ్డం తిరిగిన ఫిర్యాదుదారు కేసుతో తనకు సంబంధం లేదని వాంగ్మూలం. వైకాపా ప్రభుత్వ హయాంలో కృష్ణా జిల్లా గన్నవరం తెదేపా కార్యాలయంపై దాడి కేసులో సోమవారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఫిర్యాదుదారుడైన సత్యవర్ధన్ అనే వ్యక్తి విజయవాడలోని ఎస్సీ/ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరై తనకు ఈ కేసుతో సంబంధం లేదంటూ అఫిడవిట్ సమర్పించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెదేపా కార్యాలయంలో ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్ధన్ ఫిర్యాదు ఆధారంగా గన్నవరం పోలీసులు దాడి విషయమై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే వంశీ సహా 88 మందిని నిందితులుగా చేర్చారు. ఇప్పటికే 45 మంది వరకు అరెస్ట్ అయ్యారు. వంశీ సహా మరికొందరు బెయిల్ కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్ళగా కింది కోర్టుని ఆశ్రయించాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. దీంతో వారంతా ఇక్కడ పిటిషన్లు దాఖలు చేశారు. ఎస్సీ/ఎస్టీ కేసుల న్యాయస్థానంలో సోమవారం వాటిపై వాదనలు ప్రారంభమయ్యాయి. ఇంతలో ఫిర్యాదుదారుడైన సత్యవర్ధన్ కోర్టుకు వచ్చి ఈ కేసుతో తనకు సంబంధం లేదని, ఆ సంఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేనని న్యాయాధికారి హిమబిందుకు వివరించారు. అయ్యయ్యా, ఏంది ఇది ట్విస్ట్? ప్రతి జిల్లా కేంద్రంలో బీసీ భవన్. శ్రీకాకుళం, చిత్తూరు నిర్మాణాలు పూర్తి. మరో 4 జిల్లాల్లో భూసేకరణ. మిగిలిన చోట్ల చేపట్టాలని కలెక్టర్ల ఆదేశాలు. ఓకే. విజయవాడ పశ్చిమ బైపాస్కు రంగా పేరు పెట్టాలి. సీఎం చంద్రబాబుకు షర్మిల లేఖ. విజయవాడ పశ్చిమ బైపాస్ జాతీయ రహదారికి మాజీ శాసనసభ్యుడు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కోరారు. ఓకే, సూపర్. గెజెట్ ప్రకారమే అటవీ భూమి ఉందా? పెద్దిరెడ్డి ఆయన కుటుంబీకుల ఆక్రమణపై విచారణ. పెద్దిరెడ్డి కొలువుల పూల బాట. చదువు గురించి పేపర్ ఇది. కల్తీ నెయ్యిపై సిబిఐ అరెస్టులు. జగన్ ఇప్పుడేమంటారు? ఆయన ఎంతకైనా తెగిస్తారు, జాగ్రత్త. మంత్రులతో సమావేశంలో సీఎం చంద్రబాబు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి ఉపయోగిస్తున్నారని చెబితే వైకాపా అధినేత జగన్ గతంలో తప్పుపట్టారని, అప్పట్లో మనం చెప్పింది నిజమేనని, ఇప్పుడు సిబిఐ అరెస్టుల ద్వారా తేటతెల్లమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశం తర్వాత అందుబాటులో ఉన్న మంత్రులతో ఆయన కొద్దిసేపు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యికి సంబంధించి పలువురిని సిబిఐ అరెస్టు చేయడం సహా పలు అంశాలు చర్చకొచ్చినట్లు తెలిసింది. శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి సరఫరాకు వైకాపా హయాంలో టెండర్లు పిలిచారని, కొందరికి అనుకూలంగా నిబంధనలు కూడా సడలించారని పేర్కొన్నారు. ఇవన్నీ బయటపడ్డాక కూడా జగన్ నెయ్యి సరఫరాలో అక్రమాలు లేవంటూ మాట్లాడడంతో పాటు మళ్లింపు రాజకీయం చేస్తున్నారంటూ దుష్ప్రచారానికి యత్నించారని మంత్రులు పేర్కొన్నారు. వైకాపా కౌన్సిలర్ ఇంట్లో రేషన్ బియ్యం స్వాధీనం. చూడండి, రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారంటండి. ఏపీ కుల ధృవీకరణ పత్రాలతో తెలంగాణలో లబ్ధి పొందలేరు. కాళోజీ యూనివర్సిటీ వాదంతో ఏకీభవిస్తూ పిటిషన్లు కొట్టివేస్తూ హైకోర్టు. మహాకుంభం, మహా ట్రాఫిక్, పన్ను రాయితీ కంటి తుడిపే. శాంతి మంత్రం, శక్తి కేంద్రం భారత్.
ఓకే, రక్షణ రంగ ప్రగతికి పెద్దపీట. 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు అంటండి. జగన్ ప్రోద్బలంతోనే విక్రాంత్ రెడ్డి వ్యూహరచన. కాకినాడ సీపోర్ట్స్ సెజ్ల వాటాల గుంజుకున్నారు. పీకేఎఫ్ శ్రీధర్ ఆడిట్ సంస్థ తప్పుడు నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక అంతిమ లబ్ధిదారు ఎవరో తేల్చాలి. అందుకు విక్రాంత్ రెడ్డిని విచారించాలి. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేయండి. హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన సిఐడి. ఓకే, జగన్ ప్రోద్బలంతోనే విక్రాంత్ రెడ్డి వ్యూహరచన అంటండి. మానవత్వం చాటుకున్న హోంమంత్రి అనిత. మూర్ఛతో సొమ్మసిల్లిన విద్యార్థినిని సకాలంలో ఆసుపత్రికి తరలించి హోంమంత్రి అనిత మానవత్వాన్ని చాటుకున్నారు. ఓకే, ఐదు నక్షత్రాలు రావాలంటే 13,000 కోట్ల రూపాయలు కావాల్సిందే. ప్రభుత్వ బడుల్లో సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు. పెండింగ్ పనుల పూర్తికి 3,000 కోట్ల రూపాయలు అవసరం. దస్తగిరి బ్యారక్లోకి చైతన్యరెడ్డి వెళ్లడం కల్లారా చూశా. అతను ఉన్న బ్యారక్ ఎదురుగానే నేనున్నా. అప్పట్లో కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బీటెక్ రవి వివరణ. దేవుడి ఎఫ్డీల దుర్వినియోగానికి చెక్. ఇకపై ఈవోతో పాటు దేవాలయ అధికారి పేరిట ఫిక్స్డ్ డిపాజిట్లు. నేటికి పెద్దిరెడ్డి తొత్తుల్లా అధికారులు, పోలీసులు. గత ప్రభుత్వంలో మమ్మల్ని వేధించిన వారిపై ఇప్పటికీ చర్యలు లేవు. తెదేపా కేంద్ర కార్యాలయంలో బాధితుల ఆవేదన. నాన్న నువ్వు చనిపోతావా? దాడి జరిగిన రోజు కుమారుడు అన్న మాటలు గుర్తు చేసుకున్న సైఫ్. ఇవన్నీ ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజ్ వార్తలు. ఇక సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజ్ వార్తలు. మార్జిన్లో చేర్స్. ఇప్పటికే భారీగా కమిషన్లు కొల్లగొట్టి మద్యం లైసెన్సులు జారీ. ఆపై మార్జిన్ పెంపు పేరిట కుతంత్రం. మద్యం ధరలపైన 10 రూపాయలు పెంచారు కదండి. ఆ 10 రూపాయలు పెంచిన దానిపైన ఆ కుతంత్రం అంటూ కొన్ని వర్డ్స్ రాశారు. అంటే వీళ్ళు చేసినటువంటి కుతంత్రాల కన్నా ఇది పెద్ద కుతంత్రం అనమాట. 14% ఏదైతే మార్జిన్ ఉందో ఆ మార్జిన్ ఏఆర్టీని పెంచారనమాట. సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాని గురించి రేట్లు పెంచాల్సి వచ్చింది. దానిపైన వీళ్ళు రాస్తున్నటువంటి చెత్తరాతలు అనమాట. మేము చూస్తూ ఊరుకోం, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. రాజకీయ పార్టీల హక్కులకు ఇబ్బంది కలుగుతుంటే ఎలా? నిర్ణయం తీసుకోవడానికి ఏదైనా గడువు ఉండాలి కదా. అది పరిస్థితి. సంగమంలో రాష్ట్రపతి ముర్ము పవిత్ర స్నానం. తన వెనుక పవన్ ఉన్నాడని కిరణ్ రాయల్ బెదిరించేవాడు. జనసేన నాయకులతో ఫోన్ చేయించి హెచ్చరిస్తున్నాడు. కాణిపాకం వచ్చి ప్రమాణం చేస్తే అన్నీ వదులుకుంటా. తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మిని అరెస్ట్ చేసిన పోలీసులు. కోర్టు ప్రాంగణంలో సొమ్మసిల్లి పడిపోయిన లక్ష్మి. ఇది పరిస్థితి. గత ప్రభుత్వ అక్రమాలపై సమాచారం ఇవ్వండి. బ్యాంకుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడినటువంటి మాటలు అనమాట ఇవి. పురుగులే పరమాన్నం, ఘోర ముద్ద, పిల్లల గొంతు దిగిన మధ్యాహ్న భోజనం.
జగన్ హయాంలో గోరుముద్దకు 7,245 కోట్ల రూపాయలంట. జగన్ హయాంలో గోరుముద్ద బాగుందంట, ఇప్పుడు గోరుముద్దల్లో పురుగులు ఉన్నాయంట. దాని గురించి రాశారు అంతే. దస్తగిరిని సాక్షిగా పేర్కొనడంపై వివరణ ఇవ్వండి. వైఎస్ వివేక హత్య కేసులో సిబిఐకి హైకోర్టు ఆదేశం. ప్రతి రైతుకు గుర్తింపు సంఖ్య. ఇవి సాక్షిలో వచ్చినటువంటి వార్తలు. ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం ఒకసారి. మద్యం పైన రాస్తారు. శిక్ష పడిన వారిని పార్టీ పదవుల్లో ఉండరాదని చెబితే వారు తమ భార్యల ద్వారానో మరెవరి ద్వారానో రిమోట్ కంట్రోల్తో పార్టీని నడిపిస్తారు. అందువల్ల అన్ని రకాల పరిస్థితులను ఊహించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. మేము తీసుకునే నిర్ణయం లోపభూయిష్టంగా ఉండరాదు. ఇలా ఉంటే తీర్పు ఎలాంటి ప్రభావం చూపకపోగా వ్యవస్థపై ప్రజలు మరింతగా విశ్వాసం కోల్పోతారు. సుప్రీంకోర్టు అంది. నేర ప్రజాప్రతినిధులపై శాశ్వత నిషేధం. మీ అభిప్రాయం చెప్పండి. కేంద్రానికి ఈసీకి సుప్రీం ఆదేశం. అది పరిస్థితి. గాలి మేడలు పట్టా ఇచ్చారు, స్థలం ఇవ్వలేదు. పేదలకు జగనన్న మోసం. 25,000 మందికి పైగా గగ్గోలు. బెజవాడలోనే 2,000 మంది ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో పేర్లు, ఆ స్థలం మాత్రం భూమి మీద లేదు. కొత్తగా మరో అవకాశం లేదు. దిక్కుతోచని పట్టాదారులు. గొప్పల కోసం జగన్ చేసిన నిర్వాహకం ఇల్లు లేని పేదలకు శాపంగా మారింది. గత ప్రభుత్వాలు పాలకుల కంటే తాము పేదలకు ఎక్కువ మేలు చేశారని డప్పు కొట్టుకోవడానికి ఎడాపెడా పట్టాలు ఇచ్చేశారు. పట్టాలైతే ఇచ్చారు, కానీ వేలాది మందికి గజం భూమి కూడా ఇవ్వలేదు. ఆ భూమి ఎక్కడుందో కూడా చూపించలేదు. నిజానికి చూపించడానికి భూమే లేదు. ఇలా జగన్ సర్కారు దాదాపు 25,000 మందికి పైగా పేదలను మోసం చేసినట్లు అంచనా. పేదలకు గాలిలో మేడలు కట్టిందన్న మాట. ఆ పట్టాలకు భూమి లేకపోవడంతో ఇల్లు ఎక్కడ కట్టుకోవాలో తెలియక లబ్ధిదారులు లబో దిబోమంటున్నారు. ఇది పరిస్థితి. రేసు గుర్రాల్లో జోష్ ఏది? కార్యదర్శుల స్థాయిలో కనిపించని చురుకు శాఖలను నడిపించాల్సిన సారథులు వీరే. అధికారులపై కొరవడిన సమర్థ పర్యవేక్షణ. శాఖలను ఇష్టారాజ్యంగా భావిస్తున్న కొందరు. కీలక జీవోలు జారీలోనూ గజిబిజి తీరు. బేరాల కోసం వ్యూహాత్మకంగా ఫైళ్ల పెండింగ్. ఇప్పటికీ హైదరాబాద్లోనే వీకెండ్ మకాం. ఇలాగైతే పాలనలో పరుగు ఎలా? ఐఏఎస్ అంటేనే కీలకం. కార్యదర్శి ఆ పై స్థాయి అంటే మరింత కీలకం. శాఖలకు సారథులు వీరే. విధాన నిర్ణయాలు తీసుకునేది మంత్రివర్గం. కానీ ఆ నిర్ణయం పూర్వాపరాలు, మంచి చెడు, న్యాయపరమైన అంశాలన్నీ పరిశీలించి సమగ్రమైన విధానాన్ని తయారు చేసేది కార్యదర్శులే. ఇది పరిస్థితి. దాని గురించి మంగళవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారంటండి. జగన్ భారతి ఆరోపణలను ఖండిస్తున్న రాజకీయ ఉద్దేశాల కారణాలతోనే జగన్ కేసు వేశారు. ఎన్సీఎల్టీలో తల్లి విజయలక్ష్మి కౌంటర్, చెల్లెలు షర్మిలారెడ్డి కూడా. మద్యం ధరల పెంపు. ఒక్కో బాటిల్పై 10 రూపాయలు. క్వార్టర్ 99. బీర్ ధరల్లో మార్పు లేదు. లైసెన్సీలకు 14% మార్జిన్. దానికోసమే వినియోగదారులపై భారం. బోలేబాబా, వైష్ణవి, ఏఆర్ నడుమ నెయ్యిం. ఇది పరిస్థితి. కాకాని అల్లుడి భూమేత. కాకాని అల్లుడి భూమి 50 ఎకరాలంటండి కారు చౌకగా. విజయవాడ నుంచి రాజధానికి రాజమార్గం. 4 లేన్లుగా కరకట్ట రోడ్డు విస్తరణ. అలైన్మెంట్ పూర్తి. క్షేత్రస్థాయిలో పెగ్ మార్కింగ్ పనులు. ఓకే. ఇవండి 3 ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి మెయిన్ పేజ్ వార్తలు. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.